టీ లెటర్కి డెకరేషన్ పార్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎస్ లాగా ఇలా సాగదీస్తూ రాయాలి. సో మళ్ళీ మిడిల్ కట్ చేస్తూ సాగదీస్తూ రాయాలి. టీ లెటర్ రాసే విధానం. అంతేకాని నేను ఇలా రాయకూడదు, ఇలా రాయకూడదు. అలా అని చెప్పి స్ట్రైట్గా చూడండి, స్లీపింగ్ పెట్టేది స్ట్రైట్గా కూడా రాయకూడదు. స్ట్రైట్గా రాశారు అంటే అది క్యాపిటల్ టీ కాస్త క్యాపిటల్ జే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి షేప్ అనేది మనకి ఇలాగే రాయాలి. పొరపాటున మీరు రాసేటప్పుడు మాకు ఈ షేప్ రావట్లేదు, మాకు ఇబ్బందిగా ఉంది అంటే ఇలా వస్తుంది అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే స్లీపింగ్ పెట్టండి. స్లీపింగ్ పెట్టి స్లాంట్ రాస్తూ రాయండి. చూడండి, స్లీపింగ్ పెడుతూ స్లాంట్ రాస్తూ కదిలాలి. అంతేకాని పొరపాటు కూడా స్ట్రైట్గా స్లాంట్ పెట్టి కదిలాకూడదు. స్లాంట్గా రాస్తే టీ లెటర్ అయిపోతుంది, స్ట్రైట్గా రాస్తే జే లెటర్ అయిపోతుంది. సో కరెక్ట్గా షేప్ రాసే విధానం ఏంటి అంటే ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదండి. చిన్న ఎగ్జాంపుల్ ఈజీగా ఎలా రాయాలి చెప్తాను. ఎస్ ఉంది కదా, ఎస్లో ఈ పార్ట్ తీసేయండి, పై పార్ట్ కింద పార్ట్ తీసేయండి. మధ్యలో ఉంది చూసారు, ఈ మధ్యలో ఉన్న దాన్ని సాగదీస్తూ రాయండి. సాగదీస్తూ రాయండి అంతే. ఈ మధ్యలో ఉన్న ఈ షేప్ ఉంది చూసారు, దీన్ని సాగదీస్తూ రాస్తే సరిపోతుంది, షేప్ మనకు వస్తుంది. లేదు మాకు అలా అయినా సరే రావట్లేదు, షేప్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకుంటే మీరు చేయాల్సింది స్లీపింగ్ పెట్టేసేయండి. స్లీపింగ్ పెట్టి స్లాంట్గా రాస్తూ ఇక్కడ ఈ కరువు పెద్దగా రాసేయండి. స్లీపింగ్ పెట్టి స్లాంట్గా రాస్తూ ఈ కరువు పెద్దగా పెట్టండి. అంతేకాని పొరపాట్లు కూడా స్ట్రైట్గా పెట్టి రాయాలి. సో టీ లెటర్ షేప్ ఈ విధంగా రాయాలి. ఈ టీ లెటర్ని జోన్లో ఎలా రాయాలి అనేది ఒక్కసారి చూద్దాం. పైన ఈ షేప్, కింద నుంచి ఇలా చూడండి, షేప్ కింద నుంచి ఇలా చూడండి, ఇలా రాసి మధ్యలో నుంచి కట్ చేసి మళ్ళీ స్లాంట్గా రాయాలి. టీ లెటర్ చూడండి, షేప్ మధ్యలో నుంచి కట్ చేసి రాయాలి. ఇది టీ లెటర్ జోన్లో రాసే విధానం. నెక్స్ట్ లెటర్ ఎఫ్ లెటర్. టీకి ఎఫ్కి క్రాస్ ద్వారా తేడా. టీకి ఎఫ్కి చూడండి, టీ లెటర్కి ఎఫ్ లెటర్కి ఈ క్రాస్ ద్వారా తేడా. క్రాస్ బార్ పెడితే ఎఫ్ లెటర్, లేకపోతే టీ. అందుకే చెప్పాను, ఆ ఫ్యామిలీలో ఒక లెటర్ షేప్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా మిగిలిన లెటర్స్ ఈజీగా రాయొచ్చు అనేలాగా. సో చూడండి, టీ షేప్ వస్తే ఆటోమేటిక్గా మనకి ఎఫ్ షేప్ కూడా వచ్చేస్తుంది. ఎఫ్ రాసే విధానం ఇది. అంతేకాని ఇలా రాయకూడదని చెప్పాను, లేదా స్ట్రైట్గా కూడా రాయకూడదు. సో ఎఫ్ లెటర్ కూడా జోన్లో ఎలా రాయాలి అనేది ఒక్కసారి చూడండి. టీకి అయితే ఎలా రాశారు సేమ్ అలాగే రాసి పైన క్రాస్ బార్ పెట్టండి. చూడండి, సేమ్ టీ లాగే, సేమ్ టీ లాగే రాస్తూ క్రాస్ బార్. టీకి ఎఫ్కి క్రాస్ బార్ తేడా. క్రాస్ బార్ పెడితే ఎఫ్ లెటర్, లేకపోతే టీ లెటర్. సో ఎఫ్ లెటర్, టీ ఎఫ్ లెటర్స్ జోన్లో రాసే విధానం ఇది. ఈ లెటర్స్ని ఇలాగే రాయాలి. సో ఈరోజు క్లాస్లో మనం ఎల్, టీ లెటర్, ఎఫ్ లెటర్ ఈ 4 లెటర్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెటర్స్ నేర్చుకున్నాం.